రాజైన నెబుకద్నెజరు లోకమంతట నివసించే సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడేవారికి ఈలాగు సెలవిస్తున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడైన దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలను, సూచక క్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనసు కలిగింది. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరాలు నిలుస్తుంది. శ్రోతలు, ఈ అధ్యాయంలో మనం నెబుకద్నెజరును గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటాము. నెబుకద్నెజరును ఏదో భయంకరమైన మానసిక రుగ్మత పట్టి పీడిస్తున్నది. నెబుకద్నెజరు మనస్తత్వం విలక్షణమైనది. బబులోను రాజులకందరికీ ఇదే మానసిక వ్యాధి ఉంది. నెబుకద్నెజరు ఇక్కడ తన వ్యక్తిగత సాక్ష్యం పలుకుతున్నాడు. దానియేలు 3వ అధ్యాయం 29వ వచనంలో తన స్థితిని ఒప్పుకున్నాడు. ఇక్కడ తన సాక్ష్యం చెబుతున్నాడు. సమస్త ప్రజలకు శాంతి సందేశమిస్తున్నాడు. అందరికీ క్షేమాభివృద్ధి. ఇది రాజకీయం కాదు, మనశ్శాంతిని గురించి నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. మహోన్నతుడైన దేవుడు అతని పట్ల అద్భుతాలు చేశాడు. వ్యక్తిగతంగా తను అనుభవించింది చెబుతున్నాడు. ఆయన షద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడు మాత్రమే కాదు, నా దేవుడు కూడా అంటున్నాడు. దేవుణ్ణి ఎరిగిన వారికి అంతరంగంలో సమాధానం నెలకొంటుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవునితో సమాధానము లేని వారికి ఎవరితోనూ సమాధానముండదు. మానసిక రోగులకు ఒకే ఒక చికిత్స, యేసు రక్తం వల్ల దేవునితో సమాధానం కలిగించుకోవాలి. అప్పుడన్నీ సవ్యంగా ఉంటాయి. ఇప్పుడు నెబుకద్నెజరుకు కల వచ్చింది. నెబుకద్నెజరు మానసిక వ్యాధి లక్షణాలు ఇందులో కనపడుతున్నాయి. నెబుకద్నెజరు అనే నేను నా ఇంట విశ్రాంతి, నా నగరమందు క్షేమము గలవాడనై ఉండి ఒక కలగన్నాను. అది నాకు భయము కలుగజేసింది. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టాయి. ఆ స్వప్న భావము నాకు తెలియడానికి బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపించాలని ఆజ్ఞ ఇచ్చాను. శకునగాండ్రు, గారడీ విద్య గలవారు, కల్దీయులు, జ్యోతిష్కులు నా సన్నిధికి రాగా నేను కన్న కలను వారికి చెప్పాను. గాని దాని భావమును వారు నాకు తెలుపలేకపోయారు. కడపట బెల్తెషాజరు అనే నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు అనేవాడు నా ఎదటికి వచ్చాడు. పరిశుద్ధ దేవుళ్ల ఆత్మ అతని యందున్నది కావున నేనతనికి నా కలను చెప్పాను. ఎట్లనగా, శకునగాండ్ర అధిపతివైన బెల్తెషాజరు, పరిశుద్ధ దేవుళ్ల ఆత్మ నీ యందున్నదని, ఏ మర్మమైనా నిన్ను కలత పెట్టదని మేమెరుగుదుము. గనుక నేను కన్న కలను, దాని భావాన్ని నాకు తెలియచెప్పు. నేను, నాకు, నాయందు, నా గురించి నేను అనే సర్వనామం ఎన్నిసార్లు ప్రయోగిస్తున్నాడో గమనించారా? ఇదే అతని జబ్బు. అంతా నేనే, అన్నిటికీ నేనే. నెబుకద్నెజరు మానసిక రోగం అతనికి వంశపారంపర్యంగా వచ్చింది. బంగారు తలగల నెబుకద్నెజరుకు తలతిక్క ప్రాప్తించింది. 17వ వచనంలో దీనికి కీలకం ఉంది. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగుతుంది. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవిస్తుంది. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింపనిశ్చయిస్తాడో వారికి అనుగ్రహిస్తాడని, ఆయా రాజ్యములపైన అత్యల్పులైన మనుష్యులను ఆయన నియమిస్తున్నాడని మనుష్యులందరూ తెలుసుకొనున్నట్లు ఈలాగు జరుగుతుంది. అంతా దేవుని అదుపాజ్ఞల్లోనే ఉంది. 10 నుండి 16వ వచనం వరకు, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనాలు కలిగాయి. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు వృద్ధి పొంది
బ్రహ్మాండమైనది అయింది. దానిపై కొమ్మలు ఆకాశానికి అంటేటంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉంది. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనపడ్డాయి. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారమున్నది. దాని నీడలో అడవి జంతువులు పండుకున్నాయి. దాని కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చున్నాయి. సకల మనుష్యులకు చాలినంత ఆహారము దానికున్నది. నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూస్తూ ఉండగా, జాగరూకుడైన ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించాడు. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయండి. పశువులను దాని నీడ నుండి తోలివేయండి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టండి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడవండి. 7 కాలములు గడిచే వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగుతుంది. ఇంతవరకు నెబుకద్నెజరు కల ఏమిటో విన్నామో, అదొక చెట్టు, ఏపుగా పెరిగింది, అందంగా కనిపించింది. పక్షులు దాని కొమ్మలపై ఉంటే జంతువులు దాని నీడలో విశ్రమించాయి. అది గొప్ప చెట్టు. దేవుని వాక్యంలో చెట్టు అనేక సందర్భాలలో సంకేతంగా ప్రయోగించబడింది. చెట్టు అంటే మనిషే. కీర్తన 1:3 అతడు నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు, ఫలించే చెట్టు, దాని ఆకులు ఎన్నటికీ వాడిపోవు. అతడు చేసేదంతా సఫలమవుతుంది. ఇర్మియా 17:8, యెషయా 56:3. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు, కాలువల ఓరను దాని వేళ్లు తన్నుతాయి. వెట్ట కలిగినా దానికి భయపడదు. దాని రంగు ఆకుపచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు, అది ఎండిపోదు. చెట్టు ఒక జాతికి కూడా సంకేతమే. మత్తయి సువార్త 24:32-33. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనండి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించేటప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలుస్తుంది. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరగడం చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఆవగింజ మహావృక్షమవుతుంది అంటే అది నేటి క్రైస్తవ్యానికి సూచన. ఆలివ్ చెట్టు ఇశ్రాయేలు జాతికి, అన్యులకు కూడా సూచన. ఇక్కడ ఈ చెట్టు నెబుకద్నెజరుకు సాదృశ్యం. అది బబులోను రాజ్యాన్ని కూడా చూపుతుంది. జాగరూకుడైన పరిశుద్ధుడు. ఇది దేవుని జ్ఞానాన్ని, పరిశుద్ధతను చూపే ఉపమానం. ఇతడు దేవుడు పంపగా వచ్చాడు. దేవుని శాసనాలను ఈ లోకంలో అమలు పరుస్తాడు. సైతాను దూతలు కూడా కొన్ని జాతుల మధ్య పనిచేసేవారున్నారు. దేవుని దృష్టికి మరుగైనది ఏదీ లేదు. పాపం మనిషి ఎంత రహస్యంలో చేసినా అది దేవుని కంటికి తేటగా కనపడుతుంది. ఆ చెట్టు నరకబడింది. ఆ చెట్టు అనగా నెబుకద్నెజరు మానసిక ఉన్మాదంతో పశుప్రాయుడైపోతాడు. 7 సంవత్సరాలు అతనికి అదే దుర్దశ పడుతుంది. కీర్తనలు 2:4-6. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుతున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసిస్తున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకుతాడు. ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేస్తాడు. నేను నా పరిశుద్ధ పర్వతము మీద నా రాజును ఆసీనునిగా చేశాను. జాతులన్నిటికీ దేవుడే తీర్పరి. రోమాపత్రిక 13:1. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. ఏ ప్రజలకు తగిన ప్రభుత్వాలను ఆ ప్రజలకు దేవుడే నియమిస్తాడు. 18. బెల్తెషాజరు, నెబుకద్నెజరు అనే నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞాని దాని భావము చెప్పలేడు.
నీ యందు పరిశుద్ధ దేవుళ్ల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవు అన్నాను. ఇప్పుడు దానియేలు కలభావం చెబుతాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? 4వ అధ్యాయంలో అన్యరాజు పశ్చాత్తప్తుడై యెహోవా దేవుణ్ణి అంగీకరించడం గొప్ప విశేషం. బైబిలులో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు జాతి చరిత్ర మనకు వివరంగా లభిస్తుంది. ఇశ్రాయేలుతో ఆరంభమై దేవుని ప్రణాళిక ఇతర జాతులన్నిటికీ పొడిగించబడింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన వాగ్దత్త భూమి కనాను దేశం. వారి ద్వారా అది 12 గోత్రాలకు సంక్రమించింది. అయితే ఇశ్రాయేలు జాతి పక్కకు పెట్టివేయబడింది. దేవుడు తన కోసమై వధువు సంఘమును ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని సంఘం ఎత్తబడిన తరువాత దేవుడు తిరిగి ఇశ్రాయేలు జాతి విషయం చూస్తాడు. దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధనను పూర్తిగా ఆయన నెరవేరుస్తాడు. దానియేలు 4వ అధ్యాయంలో ఒక అన్యుని సాక్ష్యం, మారు మనస్సు వివరాలు వింటున్నాము. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలున్నాయి. ఈ గ్రంథమంతటా అన్యుల కాలాలకు సంబంధించిన ప్రవచనాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ గ్రంథంలోని ప్రవచనాలు నాటి నుండి నేటి వరకు, నేటి నుండి మహాశ్రమల వరకు, 1000 ఏండ్ల పరిపాలన వరకు వర్తిస్తాయి. బబులోను, మాదీయ, పారసీక, గ్రీసు రాజ్యాల క్రమం గమనించాము. చివరికి 10 కాలివేళ్లు, ఇనుము, మట్టి, చేతితో చెక్కబడని రాయి యేసుక్రీస్తే. ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఆ రాయి ప్రతిమను విరగ్గొట్టి పొడి చేసింది. అన్యుల కాలాలు సంపూర్ణమవుతాయి. ఆ తరువాత మరో దర్శనమొచ్చింది. అది చెట్టు, అది మహావృక్షం. అంతలో ఆ చెట్టును నరికెయ్యవలసిందని పరలోక స్వరం వినిపించింది. 7 సంవత్సరాల తరువాత ఆ మాను చిగిరించి మరో చెట్టు పుట్టకొచ్చింది. పెరుగుట విరుగుట కొరకే. అన్యరాజ్యాలు అలా పెరిగి పెరిగి విరిగిపోయాయి. 1000 ఏండ్ల పాలనా కాలంలో కూడా అన్యజాతులు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి రక్షించబడతాయి. అయితే ఈ 4వ అధ్యాయంలోని వృక్షదర్శన భావం, దానియేలు వివరించిన విధానం వచ్చే పాఠంలో వింటాము. ప్రియశ్రోతలు, దానియేలు ఒక ప్రవక్తగా ప్రత్యేక లక్షణాలు గలవాడు. యోసేపులాగా దానియేలు ఏ మచ్చ కళంకము లేని శీల సంపద గలవాడు. అయితే దానియేలు కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. దానియేలు 9వ అధ్యాయంలో అతడు ప్రార్థనలో తాను వ్యక్తిగతంగా తన జాతి పక్షంగా ప్రార్థించాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు. ఎంత గొప్ప భక్తుడైనా దేవుని యందలి విశ్వాసము వల్లనే నీతిమంతుడవుతాడు. లోకంలోని జాతుల భవితవ్యం ఈ గ్రంథంలో ప్రవచించబడింది. నెబుకద్నెజరు రాజ్యం, ఆ తరువాత పారసీక రాజ్యం, గ్రీసు, రోము రాజ్యాలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చాయి, పోయాయి. యెజ్కేలు 14వ అధ్యాయంలో దానియేలు, నోవహు, యోబు అనే ఈ 3 పేర్కొనబడ్డారు. దానియేలు ప్రవక్తను ప్రభువు పదే పదే పేర్కొన్నాడు. దానియేలును ఒక ప్రవక్తగా ప్రభువు ప్రశంసించాడు. బైబిలు దేవుని మనస్సును, ఆలోచనలను వ్యక్తం చేసే గ్రంథం. దేవుని ఆత్మ ద్వారా పలుకబడిన ప్రవచనాలు ఈ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. విశ్వాసంతో బైబిలు సందేశాలు విన్నవారికి దేవుడు పరలోక బహుమానాలెన్నో ఇస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి గదా. గమనించాలి, ప్రకృతి సంబంధి ఆత్మ విషయాలను వివేచించలేడు. సైతాను అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తాడు. ఒకడు తిరిగి జన్మిస్తేనే కాని ఆధ్యాత్మిక విషయాలను చూడలేడు. ప్రవచన గ్రంథాలు కూడా అంతే. విశేషించి దానియేలు గ్రంథ విషయాలు వినేవారికి ఒక సలహా. దానియేలు అనే వ్యక్తి వాస్తవంగా చరిత్రలోని మనిషి. నోవహు, దానియేలు, యోబు అనే 3
చరిత్రలో పేర్కొనబడడం విశేషం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం, దానియేలు ఒక ప్రవక్త. జరగబోయే సంఘటనలను ముందుగా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం, ప్రభువు స్వయంగా అన్నమాట. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవటం మీరు చూడగానే చదివేవాడు గ్రహించునుగాక. దానియేలు ప్రవచనాల విశిష్టతను దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం పునరుద్ఘాటిస్తుంది. దానియేలే అన్నాడు, మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్యదినములందు కలగబోయే దానిని ఆయనే తెలియచేశాడు. మరో విషయం చాలా ప్రాముఖ్యమైనది, జ్ఞాపకం పెట్టుకోవాలి. దానియేలు, అతని స్నేహితులు ఇశ్రాయేలు జాతికి ముందు గుర్తులు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవారు అగ్నిగుండంలో, దానియేలు సింహాల గుహలో ఉండడం ఇశ్రాయేలు జాతికి, వారి శేషిత ప్రజకు ఇవి సంకేతాలు. అన్యుల కాలములు అనే ప్రత్యేక కాల విభాగానికి నెబుకద్నెజరు ఏలుబడి సంకేతం. యెహోవా తన ప్రజలను కాపాడతాడు అనడానికి దానియేలు, అతని ముగ్గురు స్నేహితుల విమోచన సాదృశ్యం. దేవుడు ఎట్టకేలకు వాగ్దత్త భూమిని పూర్తిగా తన ప్రజలకే స్వాధీనపరుస్తాడు. లేఖనాలు అధ్యయనం చేసేటప్పుడు మొదట అసలు అర్థం ఉన్నది ఉన్నట్లు గ్రహించాలి. లేఖనంలోని సత్యాలు మనందరం మన జీవితాలకు అన్వయించుకోవాలి. అయితే చాలా లేఖన భాగాలలో ప్రవచనం ఉంది, అది ప్రత్యక్షత. అసలు దానియేలు అనే పేరుకు అర్థమేమిటి? దాన్ అంటే తీర్పు, ఏల్ అంటే దేవుడు. దానియేలు అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు అని అర్థం. దేవుడే తీర్పరి. దేవుడు పాపాన్ని శిక్షించకుండా, తీర్పు తీర్చకుండా ఎన్నటికీ వదలడు. ఆదామునందు ప్రతి మనిషి పాపే. కల్వరి రక్తముతో కడగబడకపోతే ప్రతి మానవునిలో పాపం అలానే ఉండిపోతుంది. ఆదామునందు మానవునికి సంక్రమించిన వారసత్వం పాపం. దానియేలు తన పూర్వీకుడైన హిజ్కియా చేసిన తప్పునకు తాను చెరగొనిపోవలసి వచ్చింది. అయితే ఒక శుభవార్త, మన దేవుడు కనికరము గల దేవుడు. తాను తీర్పరి గాని కనికరము గలవాడు. దానియేలు, అతని ముగ్గురు స్నేహితుల పట్ల దేవుని యొక్క కృప, కనికరం చూడండి. వారు చెరలో ఉన్నా, అగ్నిగుండంలో పడినా, సింహాల గుహలో పడినా దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారు దేవుణ్ణి వేడుకున్నారు. తమ జాతి పక్షాన తమ పాపాలు ఒప్పుకున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నారు. అంకిత భావంతో సేవ చేయడానికి సిద్ధమయ్యారు. దేవునికి అవిధేయులు కాలేదు. అందుచేత తీర్పు నుండి విడుదల పొందారు. అలాగే ప్రియ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రతి మానవుని కోసం, ప్రతి మానవుని పాపాన్ని బట్టి సిలువ వేయబడి తిరిగి లేచి నీ పాపాలను క్షమించి నిన్ను చేర్చుకుంటున్నాడు. దానియేలులాగా దేవుని వాగ్దత్తము నమ్మి, ఆయన వాక్యాన్ని నమ్మి, ఆయన యందు విశ్వాసముంచితే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటావు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచేవాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి నిత్యజీవములోకి దాటి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.